మా అభిప్రాయాలు ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది రాష్ట్రంలో ఒక పబ్లిసిటీకి అంటే ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెడితే ఎంచుకున్నటువంటి 5 క్రీడాంశాలు కూడా గ్రామీణ స్థాయిలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రొఫెషనల్ ప్లేయర్స్ తయారు కావడానికి దోహదపడేవి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సచివాలయ స్థాయిలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్ చూస్తుంటే ఏ స్థాయిలో అయితే క్రీడాకారులు బేసిక్స్ నేర్చుకుంటారో అంటే 15 ఇయర్స్ నుంచి ఆ బేసిక్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ క్రీడా స్ఫూర్తి కొరవడుతుంది అనేటువంటి భావం కనబడుతుంది. ఇంకొక నేనంటుంది ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు. ఈ స్పోర్ట్స్ అనేటువంటి డెవలప్ అవ్వటంలో ముఖ్య భూమిక అనేటువంటిది క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు, జిల్లా సంఘాలు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళందరి పర్యవేక్షణలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూస్తే రెఫరీస్ దారిన పోయే వాళ్ళు రెఫరీస్గా తయారైనారు. అంటే టోర్నమెంట్ జరిపించడానికి ఆడే క్రీడాకారులు కూడా ఏజ్ లిమిట్స్ లేదు. 15 ఏళ్ళ ఆటగాడు 40 ఏళ్ళ వాళ్ళతో అంటే సీనియర్స్తో కూడా తలపడేటువంటి పరిస్థితి. అంటే దేనికి క్రీడలు పెట్టారనేటువంటిది చూస్తే కేవలం ఇది పబ్లిసిటీకి సంబంధించినటువంటి ప్రచారార్భాటంగా కనబడుతుంది తప్ప ఇంకా లోతుగా వెళ్తే అసలు ఆ కిట్స్ చూస్తే ఇవన్నీ క్రికెట్ కిట్స్లో బ్యాట్స్ చూసినా అవి ఎక్కడికక్కడ ఇరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు బాల్స్ చూసినా ఆ వాలీబాల్ పైన నివ్యా ఉంటుంది, డూప్లికేట్ బాల్స్ వచ్చినాయి. ఈరోజు టోటల్ కిట్స్ అనేటువంటివి నాసి రకం కిట్స్తో ఆడుదాం ఆంధ్ర కాదు, ఇది దోచుకుందాం ఆంధ్రాలా 100 కోట్ల బడ్జెట్ పెడితే ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాకు 10 కోట్లు ఇచ్చినా చక్కటి స్టేడియాస్ మన రాష్ట్రంలో వచ్చేవి. ఎందుకంటే ఎక్కడైనా ప్లేయర్స్ తయారు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, స్టేడియాస్ ఉండాలి, చక్కటి కోచింగ్స్ ఎబిలిటీస్ ఉన్నటువంటి కోచింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు దురదృష్టం గత 5 ఏళ్లలో ఒక్క కోచ్ నియామకం జరగల, ఒక్క క్రీడాంశం కూడా, ఒక స్టేడియానికి నిర్మాణానికి అడుగులు పడలా. మరి ఈరోజు 100 కోట్ల బడ్జెట్తో ఎలాంటి స్ఫూర్తి ఈరోజు 2024 ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్ సన్నాహక దీనిలో దేశమంతా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఒలింపిక్ స్ఫూర్తితో ఆ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసేటువంటి క్రీడాంశాలకి ఏంటి ఈరోజు రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదు. మరి దేనికి ఆ ఒలింపిక్ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్ నుంచి 4 ఏళ్లకు ఒకసారి జరగబోయే ఒలింపిక్స్ని ప్రపంచం వీక్షించేటువంటి క్రీడాంశాలు, వాటికి ప్రాతినిధ్యం లేదు. 100 కోట్ల ఖర్చుతో ఎంతమంది క్రీడాకారుల్ని ఏ క్రీడాంశాల్లో తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఎట్లా అయిపోయిందంటే 6 నెలలకు ఒక VCMD మారే పరిస్థితి వచ్చింది. కంప్లీట్గా ప్రభుత్వమే ఒప్పుకొని అక్కడ కరప్షన్ ఉంది అనేటువంటి పరిస్థితిలో ఈరోజు శాప్ ఉంటే ఇక స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? ఇది క్రీడా సంఘాల తాలూకా ఆవేదన. రాష్ట్రంలో ఒక్క అసోసియేషన్కి కూడా స్టేట్ వైడ్ యాక్టివిటీస్ చేస్తే ఇంటర్ డిస్ట్రిక్ట్స్ చేసి రాష్ట్రానికి క్రీడాకారులు అందించేటువంటి సంఘాలకి ₹1 ఈరోజు నిధులు రిలీజ్ చేయాల. నుంచి పతాకాలు సాధించినటువంటి జాతీయ స్థాయిలో వచ్చేటువంటి మెడలిస్టులకు కూడా ఎవరికి కూడా అనౌన్స్ చేసిన వాటిని కూడా ఇంకా ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈవెంట్స్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనకి ఆ రోజునే ఈ నేషనల్ గేమ్స్ వెంటనే చేయాలనేటువంటి ఆలోచనతో 2027 నాటికి మనం బిడ్ వేయడం అనేటువంటి కూడా ఒకసారి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో అందరిలో కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి
కలిగింది. దానికి కారణం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోటీలు. ఏవైతే మిగిలిన అంశాలన్నీ కూడా మిగిలిన క్రీడాంశాల్లో మనం పతాకాలు సాధించేటువంటి అనేక క్రీడాంశాలు ఉన్నాయి. కేవలం రాజకీయ దురుద్దేశంతో 5 క్రీడాంశాలు సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా మిగిలిన క్రీడాకారుల్ని నిరాశపరిచే విధంగా ఈ పోటీలు జరగడం కూడా దురదృష్టం. ఏది ఏమైనా రాబోయే కాలంలో మరలా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి క్రీడా వసతులు కావాలంటే మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆ విజనరీ లీడర్షిప్ వస్తే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడమే కాకుండా ముఖ్యంగా అకాడమీస్ క్రియేట్ చేసి ఎక్కువ మందిని కోచెస్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కువ మందిని పిల్లల్ని తయారు చేసి అందులో కూడా ఎర్లీ ఏజ్ ఐడెంటిఫై చేసి ఈరోజు 12 ఏళ్ళ నుంచి సబ్ జూనియర్స్ మినీ బాయ్స్ నుంచే స్టార్ట్ చేస్తే క్యాంప్స్ వాళ్ళకి డెఫినెట్గా తర్వాత కాలంలో రిజల్ట్స్ తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి కాదు, అక్కడికి వచ్చేటప్పటికి ఓటర్లు కాదు కాబట్టి ఓటర్లు ఉండేటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే దానికి ఈరోజు పెడుతున్నటువంటి పోటీలు ఏజ్ లిమిట్ కూడా లేకుండా పెట్టినటువంటి ఈ పోటీలు కేవలం రాజకీయ దురుద్దేశం. మరి ముఖ్యంగా ఈ 100 కోట్ల బడ్జెట్తో పెట్టినటువంటిది ఎక్కడ కూడా క్రీడాకారులు కానీ క్రీడాకారులు తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టకపోవటం అనేటువంటిది మన దురదృష్టంగా భావిస్తూ ఇది ఆడుదాం ఆంధ్ర కాదు దోచుకుందాం ఆంధ్రగా నేను పరిగణిస్తూ